హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 48 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతోంది అండ్ ఎలా ఉండబోతోంది అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే, సో లేట్ చేయకుండా అయితే మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము. అండ్ యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పడం అయితే మర్చిపోకండి. సో లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియోలో ఉన్న ఎనర్జీతో మీరు కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి డెఫినెట్లీ ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే డెఫినెట్లీ ఇందులో మీకు ఏదో ఒక మెసేజ్ అయితే ఉంటుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన, ఈవెన్ రిలేషన్షిప్ పైన కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, బిజినెస్ కోసం కావచ్చు. సో దేని రిలేటెడ్ అయినా మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనిపిస్తే కనుక స్క్రీన్ మేబీ మీ ఫ్రెండ్స్ కోసం కావచ్చు. సో దేని రిలేటెడ్ మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలనిపించినా సరే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ లైఫ్లో నెక్స్ట్ 48 అవర్స్లో ఏం జరగబోతోంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సన్, డెఫినెట్లీ నెక్స్ట్ 48 అవర్స్లో మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ మీ లైఫ్ని మీరు చాలా ఎంజాయ్ చేయబోతున్నారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటిదాకా మేబీ మీ లైఫ్లోకి అబండెన్స్ వస్తుంది ఆర్ మీ లైఫ్లోకి లక్ అనేది మీకు ఫేవర్గా చేంజ్ అవుతుంది. సో ఇప్పటిదాకా మీ లైఫ్లో ఏదైతే లైట్ లేదో, ఏదైతే కోల్పోయారో, ఏదైతే బాధతో దిగులుతో ఉన్నారో, సో ఆ సిచ్యువేషన్ నుంచి నెక్స్ట్ 48 అవర్స్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీ లైఫ్ని మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఏదైతే మిమ్మల్ని మీరు కోల్పోయారో కొన్ని డేస్ నుంచి కావచ్చు, లేదా కొంతమంది పర్సన్స్ని, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ని ఇలా కోల్పోయి దిగులుగా బాధగా ఉన్నారు అంటే కనుక ఆ బాధ నుంచి, ఆ దిగులు నుంచి ఎట్ ప్రజెంట్ మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తారు అండ్ మీ లైఫ్లోకి హ్యాపీనెస్ అనేది ఫర్ షూర్గా వస్తుంది. మేబీ ఆ పర్సన్ వల్ల రావచ్చు, లేదు అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా అయితే ఉంటారు. ఎందుకంటే ఇది పర్సన్ గురించి రీడింగ్ కాదు కాబట్టి నెక్స్ట్ 48 అవర్స్లో డెఫినెట్లీ మీరు హ్యాపీగా అయితే ఉంటారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అండ్ హ్యాపీగా అందరితోనూ యాజ్ ఏ చైల్డ్గా ఉంటారు. అండ్ మీ లైఫ్లోకి మంచి జాబ్ రావడం కానీ, అబండెన్స్ మీ లైఫ్లోకి రావడం కానీ, సో ఇప్పటిదాకా ఏదైతే రాదు అనుకున్నారో అది మీ లైఫ్లోకి రావడం కానీ, సో దానివల్ల మీరు హ్యాపీగా ఉండడం కానీ నెక్స్ట్ 48 అవర్స్లో ఫర్ షూర్గా అది ఎలాగైనా కావచ్చు. మంచి జాబ్ రావడం వల్ల మీరు హ్యాపీగా ఉండొచ్చు, లేదు అంటే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయడం వల్ల మీరు హ్యాపీగా ఉండొచ్చు. సో ఎలాగైనా మీరు హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ 48 అవర్స్లో మీ బాధలన్నీ మర్చిపోయి, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు, మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు. కొంచెం మూడ్ చేంజ్ అయితే మీకు అవుతుంది, హ్యాపీగా అయితే ఉంటారు నెక్స్ట్ 48 అవర్స్లో అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. డెఫినెట్లీ మీ లైఫ్లో ఒక స్పార్క్, ఒక హ్యాపీనెస్, ఒక అబండెన్స్, ఒక సంతోషం
ఫర్ షూర్గా ఇది మీ లైఫ్లోకి రాబోతోంది. మీకు నచ్చిన వాళ్ళ నుంచి మెసేజ్ కానీ, మీకు నచ్చిన ప్లేస్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ కానీ, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేది, మీరు హ్యాపీగా ఉండేది. సో మీరు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్ మీ లైఫ్లోకి రాబోతోంది. చూడండి, మూన్ ఎనర్జీస్ చూసారా? సన్ను మూను రెండు పక్క పక్కనే ఉన్నాయి. సన్ను మూను రెండు పక్క పక్కనే ఉన్నాయి. చూడండి, ఎక్కడైతే హ్యాపీగా ఉంటారో మళ్ళీ అంతలోనే బాధపడతారు. ఎమోషనల్ అవుతారు అనేది అయితే కనిపిస్తుంది. మీరు హ్యాపీగా ఉంటారు కానీ సో ఎక్కువగా ఎమోషనల్ అవుతారు, ఎక్కువగా సెన్సిటివ్ అవుతారు. సో మేబీ వేరే వాళ్ళ మాటలకి ట్రిగ్గర్ అవుతారా, లేకపోతే వేరే వాళ్ళ బిహేవియర్కి ట్రిగ్గర్ అవుతారా? సో కొంతవరకు ఎమోషనల్ అవుతారు అనేదైతే కనిపిస్తుంది. సో నన్నే ఎందుకు అంటున్నారు? నేను హ్యాపీగా ఉండడం నచ్చక అంటున్నారా? నేను హ్యాపీగా ఉండడం ఎవరికి ఇష్టం లేదా? నేను హ్యాపీగా ఉన్న టైంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి నా మైండ్కి చెప్తారు. దానివల్ల నేను మళ్ళీ ఏడవాల్సి వస్తుంది, దానివల్ల నేను మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అండ్ ఒకటి, మీరు వీలైతే ఇట్లాంటి ఎమోషనల్ సిచ్యువేషన్స్ నుంచి ఎవరైనా ఏమైనా అన్నా కూడా మీరు పట్టించుకోకుండా దాన్ని వదిలేసి నెగ్లెక్ట్ చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి. టూ మచ్ ఎమోషన్స్ కూడా ఆల్వేస్ కరెక్ట్ కాదు. సో మిమ్మల్ని ఎమోషన్స్ చేసేవాళ్ళు, ఎమోషనల్గా మీరు డౌన్ అయ్యేలాగా మాట్లాడేవాళ్ళు ఫర్ షూర్గా ఉంటారు. బికాజ్ వాళ్ళకి అదే వచ్చు, మన హ్యాపీనెస్ డిస్టర్బ్ చేయడమే అందరికీ వస్తుంది కాబట్టి. సో అదంతా పట్టించుకోకండి. మీ లైఫ్లో నెక్స్ట్ 48 అవర్స్లో మీకు హ్యాపీనెస్ అయితే వస్తుంది కాబట్టి దాంతో ఉండిపోండి. అండ్ ఎవరైతే ఇలా ఎమోషనల్గా మిమ్మల్ని ట్రిగర్ చేయాలని చూసారో వాళ్ళని అసలైతే మీరు కేర్ చేయకండి. ఒకవేళ వాళ్ళ మాటలకు ఇంపార్టెన్స్ ఇస్తే కనుక డెఫినెట్లీ ఇక్కడ మీ హ్యాపీనెస్ చూసి, మీ సంతోషం చూసి ఓర్చుకోలేని వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, అంటే ఎందుకు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు, అవసరమా నీకు ఇది అని మళ్ళీ మిమ్మల్ని డౌన్ చేసేవాళ్ళు, మిమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది చూసి ఎడవలేని వాళ్ళు, ఓర్చుకోలేని వాళ్ళు, తట్టుకోలేని వాళ్ళు ఏదో ఒకటి అంటారు, మనల్ని క్రిటిసైజ్ చేస్తారు. సో వాళ్ళకి ఏది వస్తుందో వాళ్ళు అదే చేస్తారు. సో మీకేది వచ్చో మీరు అది చేయండి. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఒకళ్ళకి మనం హార్మ్ చేయనంత వరకు, ఒకళ్ళకి మనం బాధ కలిగించినంత వరకు మన హ్యాపీనెస్కి ఎవరైనా అడ్డు వేస్తున్నప్పుడు సో వాళ్ళకి మనం అక్కడే స్టాప్ చేసేయాలి. మనం అవి మనసు దాకా తీసుకోకూడదు. మనసు దాకా తీసుకున్నారు అంటే డెఫినెట్లీ హర్ట్ అవుతారు. సో మిమ్మల్ని హర్ట్ చేసి మీ హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ చాలామంది కూడా వస్తారు, మిమ్మల్ని వీక్ చేసేవాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు, మిమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళు ఈ 48 అవర్స్లోనే కాదు, జనరల్లీ కూడా వస్తారు. కాబట్టి లీవ్ చేసేయండి. అండ్ మీ హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేసే సిచ్యువేషన్స్ జోలికి మీరు వెళ్ళొద్దు. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ మాటలు అసలు వినొద్దు. సో మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళ మాటలు, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ మాటలు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే మాటలు, లేకపోతే మీకు ఇష్టం లేకపోయినా కొన్ని కాంప్రమైజ్ అయ్యి కొంతమంది మీ లైఫ్లోకి ఇంటర్ఫియర్ అయిపోయి, అంటే నువ్వు అలా ఉండొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు, సో ఇట్లా మిమ్మల్ని కరెక్షన్స్ చేసే వాళ్ళని, ఓకే అది జెన్యూనిటీ ఉంటే పెద్దవాళ్ళైతే ఓకే యాక్సెప్ట్ చేయండి. కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా అనే మాటలకి పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మీ సంతోషాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి క్రిటిసైజ్ అన్నీ చేస్తున్నారు. సో దాన్నైతే మీరు పట్టించుకోకండి, అవాయిడ్ చేసేయండి వీలైనంత వరకు. మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడవచ్చు, మిమ్మల్ని హర్ట్ చేసే మాటలు మాట్లాడవచ్చు, మిమ్మల్ని ట్రిగ్గర్ చేసే మాటలు మాట్లాడవచ్చు.
మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడొచ్చు. అలాంటివన్నీ అవాయిడ్ చేసేసేయండి. సో 2 ఆఫ్ పెంటికల్స్. సో నెక్స్ట్ 48 అవర్స్‌లో నాకు తెలిసి మీరు కొంచెం జగల్ అవుతారు. కన్‌ఫ్యూజ్ అవుతారు. సో చూడండి, ఈ 2 కార్డ్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్. ఒకటి హ్యాపీనెస్, ఇంకొకటి సాడ్. ఒకటి సన్, ఒకటి డే, ఇంకొకటి నైట్. సో ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ లేదు. సో ఈ 24 అవర్స్‌లో కూడా మీరు దేన్నో కంట్రోల్ చేయడానికైతే ఎక్కువ ట్రై చేస్తారు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలో మీకు అర్థం కాదు. సో దానివల్ల మీరు బ్యాలెన్స్ అనేది తప్పుతారు. అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. మేబీ ఫైనాన్షియల్లీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఎమోషన్స్ పరంగా కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు ట్రై చేయొచ్చు. చూడండి, సన్, మూన్ బ్యాలెన్స్. ఈ రెండిటి మధ్య మీలో బ్యాలెన్స్ అనేది మీరెక్కడో కోల్పోతారు. జగ్లింగ్ అనేది కనిపిస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, దేనికి కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ప్రతి దాని మీద ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవుతారు, జగ్లింగ్ చేస్తారు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా అర్థం కావట్లేదు. కొన్ని ఎందుకో మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో సిచ్యువేషన్స్ని దానికి అదే బ్యాలెన్స్ అవ్వనియండి. సో సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయడానికి కానీ, లేకపోతే పర్సన్స్ని కంట్రోల్ చేయడానికి కానీ, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి కానీ, ఫైనాన్సెస్ అంటే ఓకే, బట్ ప్రతి సిచ్యువేషన్లో కొంతవరకు సిచ్యువేషన్స్ దానికదే అన్ఫోల్డ్ అవ్వనియండి. సో ఎక్కడో కాసేపు మీకు ఇది నేను చేయగలను అనిపిస్తుంది. ఇంకాసేపు ఆగితే ఇది నా వల్ల ఎక్కడవుతుంది, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు వద్దు అనిపిస్తుంది. కాసేపు కావాలనిపించిందే కాసేపు వద్దు అనిపిస్తుంది. సో ఇట్లా మిక్స్డ్ బ్యాలెన్స్ లేని సిచ్యువేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. కాసేపు ఒకళ్ళు నా వాళ్ళు అనిపిస్తుంది, కాసేపు ఇంకొకరు నా వాళ్ళు అనిపిస్తుంది. వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళు నాకు మంచిగా చెప్తున్నారు, వీళ్ళు నా మంచి కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నాకు కోపంగా మాట్లాడుతున్నారు, నాకు కఠినంగా మాట్లాడుతున్నారు, నన్ను బాధ పెట్టేలాగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు నా వాళ్ళు కాదు. సో కొన్ని విషయాలకి ఏంటంటే ఇక్కడ మీరు జడ్జ్మెంట్లో కూడా రాంగ్ జడ్జ్మెంట్స్ చూస్తున్నారు, రాంగ్ పీపుల్ని చూస్ చేసుకుంటున్నారు. సో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న 2 చాయిసెస్లో మీరు ఏదో ఒక చాయిస్ చూస్ చేసుకోవాలి. కానీ కాసేపు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక కార్ తీసుకోవాలనుకుంటారు. బిగ్ కార్ తీసుకోవాలా లేకపోతే స్మాల్ కార్ తీసుకోవాలా? కన్ఫ్యూజన్. ఒకటేమో లాంగ్ రన్కి, లాంగ్ డ్రైవ్కి యూజ్ అవుతుంది, ఇంకొకటేమో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, సిటీలో ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు, ప్లేస్ కన్వీనియంట్ కూడా ఉంటుంది. సో ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాజిటివ్స్ నెగిటివ్స్. సో ఇట్లా చూసి ఈవెన్ కెరియర్ విషయంలో కూడా ఈ జాబ్కి వెళ్ళాలా, మేబీ మీకు ఏదైనా న్యూ జాబ్ ఆఫర్ వస్తే కనుక ఆ జాబ్కి వెళ్ళాలా, ఈ జాబ్లో ఉంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ జాబ్లో ఉంటే ఎలా ఉంటుంది, అసలు నాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా. సో ఇట్లా మీలో కన్ఫ్యూషన్స్ అనేది, అసలు నన్ను నేను ప్రూవ్ చేసుకోగలుగుతానా లేదా, నాకు అదృష్టం అంటూ ఉందా లేదా, నేను అనుకున్నట్టుగా లైఫ్లో సెటిల్ అవుతానా లేదా, నా గోల్స్ నేను అచీవ్ చేస్తానా లేదా. ఇలాగే ఇది కాదని ఇది. సో ఇట్లాగే ఉండిపోతుందా నా లైఫ్. ఇలా వరకు ఛాలెంజెస్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 2 ఆఫ్ పెంటికల్స్ వల్ల ఛాలెంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది, చాయిసెస్ వచ్చే ఛాన్స్ ఉంది.
సో మీ లైఫ్లోకి మేబీ ఇంకెవరైనా న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో వాళ్ళ లేకపోతే ఓల్డ్ పర్సన్సా? టూ ఆప్షన్స్ మీ లైఫ్లోకి ఏదో వచ్చే ఛాన్స్ ఉంది. దానివల్ల మీరు జగల్ అవుతారు, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ ఆఫర్ బాగుంటుందా, లేకపోతే పాస్ట్ పర్సన్ బాగుంటారా, ప్రజెంట్ ఉన్న పర్సన్ ఇప్పుడు న్యూ పర్సన్ వస్తే వాళ్ళు బాగుంటారా? ఏది బెస్ట్ ఆప్షన్? దాని విషయంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఎవరు మాటలు నమ్మాలి, ఎవరు మాటలు నమ్మొద్దు అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉంటారు. టూ సేమే ఉంటాయి. సో కాంపిటీషన్ ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతారు. ఒకటి ఒకదానికి బెస్ట్, ఇంకొకటి ఇంకొకదానికి బెస్ట్. దేనికి ఏది తీసేసేది లేకపోతే తీసి పారేసేది కాదు. దానివల్ల మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరి మాట నిజం, ఎవరి మాట అబద్ధం కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మొద్దు. ఎవరు చెప్పేది నిజమో, ఎవరు చెప్పేది అబద్ధమో మీకు తెలీదు. అలాంటి కన్ఫ్యూషన్స్, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరుంటారు. మైండ్ ఫుల్గా కన్ఫ్యూజ్ అవుతుంది. సో 3 ఆఫ్ పెంటికల్స్. సో టీమ్ వర్క్ అయితే మీరు ఎక్కువ చేస్తారు. మేబీ టెంపుల్స్కి అట్లా విజిట్ చేసే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఎవరైనా స్పిరిచువల్ గురువుని కానీ, ఈవెన్ ఆస్ట్రాలజర్స్ని కానీ, లేకపోతే ఎవరైనా సపోర్ట్ తీసుకొని ఎవరైనా హెల్ప్ తీసుకునే సిచ్యువేషన్స్ నాకు కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కదా. సో మీకు ఒక క్లారిటీ లేక మీ ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవడం కానీ, ఈవెన్ ఆస్ట్రాలజర్స్ హెల్ప్ తీసుకోవడం కానీ, టారో రీడర్స్ హెల్ప్ తీసుకోవడం కానీ, స్పిరిచువల్ గైడెన్స్ దేవుడికి నాకు ఒక దారి చూపించమని అడగడం కానీ, ఈవెన్ మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ వెల్ విషర్స్ కానీ హెల్ప్, సజెషన్స్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ 48 అవర్స్లో. మీకు ఏం చేయాలో అర్థం కాదు. మీ మీ సైడ్ నుంచి మీరు ఒక ఒపీనియన్కి అయితే మీరు రాలేకపోతున్నారు కాబట్టి, సో వేరే వాళ్ళ హెల్ప్, వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరు కొంచెం చాయిసెస్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఆఫీస్లో కొలీగ్స్ అవ్వచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో మీరు ఎవరైతే ట్రస్ట్ చేస్తారో, ఎవరైతే మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారో అనిపిస్తుందో, సో వాళ్ళ హెల్ప్ తీసుకునే సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ని గైడెన్స్ అయితే తీసుకుంటారు. ఈవెన్ ఇది మనీ విషయంలో కూడా మీరు మీ థర్డ్ పర్సన్ని హెల్ప్ ఆర్ గైడెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో మనీ ఎట్లా సేవ్ చేయాలి, మీ మనీ, మీ అసెట్స్ గురించి ఇంకెవరినైనా అడగడం కానీ అలాంటిదైతే ఇక్కడ కనిపిస్తుంది. సో 5 ఆఫ్ స్వర్డ్స్. కొంతవరకు మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుందండి. అండ్ ఈగోకి వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ 48 అవర్స్లో మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్లో మీరు ఉంటారు. ఆబ్వియస్లీ మీ లైఫ్లో ఆబ్స్టకల్స్, ఛాలెంజెస్ అయితే డెఫినెట్లీ అది వేరే వాళ్ళ వల్ల మీకు రావచ్చు. బట్ దానికి ఎట్లా మిమ్మల్ని మీకు ఎలా ఆన్సర్ చేయాలో కూడా మీకు దానికి తెలుసు. మీకు ఎవరైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే సో దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలో, దానికి ఎలా ఉల్టా సమాధానం ఇవ్వాలో,
దానికి మీరు రెడీగానే ఉంటారు. అండ్ మిమ్మల్ని మీరు ఎక్కడ డౌన్ చేసుకునే సిచ్యువేషన్స్‌లో అయితే ఉండరు. సో, మీరు కింగ్ పొజిషన్‌లోనే ఉంటారు. ఛాలెంజెస్ వస్తాయి. సో, ఛాలెంజెస్ అనేది పోతాయి. సో, బట్ మీరిక్కడ మీ పవర్ అయితే కోల్పోరు. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మీరు ఫర్ ష్యూర్‌గా మీ లైఫ్‌లో హ్యాపీగానే ఉంటారు. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎంతమంది మీ లైఫ్‌లో ఆబ్స్టకిల్స్ క్రియేట్ చేయాలని చూసినా, వాళ్ళని ఓడించి మీరు పంపిస్తారు. మీరు అనుకున్న దారికి ఎవరైనా అడ్డొస్తే, మీరు అనుకునే దారిలో మీరు వెళ్తూ ఉంటే ఎవరైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళనైతే మీరు ఎంటర్టైన్ చేయరు. డెఫినెట్లీ వాళ్ళకిచ్చే సమాధానం వాళ్ళకి గట్టిగానే ఇస్తారు. వాళ్ళకిచ్చే సమాధానం గట్టిగా ఇచ్చి వాళ్ళని మీ లైఫ్‌లో నుంచి మీరు దూరం చేస్తారు. సో, మీరు చాలా నెక్స్ట్ 48 అవర్స్‌లో కూడా మీరు చాలా ఓవర్ థింకింగ్ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఎవరొచ్చి ఏమడిగితే ఎలా సమాధానం చెప్పాలో కూడా మీరు రెడీగానే పెట్టుకున్నారు. మీ పవర్‌ని మీరు కోల్పోరు. ఎంత ఎమోషనల్ అయినా, ఎంత జగులైనా, ఎవరైనా హెల్ప్ తీసుకొనైనా సరే, మీరు సిచ్యువేషన్స్‌ని ట్యాకిల్ చేస్తారు. ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రాగలుగుతారు. అండ్ మీ లైఫ్‌లో మీ ఫ్రీడమ్, మీ ఎంజాయ్‌మెంట్స్ అండ్ మీ ఫైనాన్సెస్ మీరెక్కువ సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ మీ మీద మీరెక్కువ ఫోకస్ చేయగలుగుతారు. సెల్ఫ్ ఫోకస్ ఎక్కువ చేస్తారు. సో, ఇదే అండి నెక్స్ట్ 48 అవర్స్‌లో మీకు జరగబోయేది. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.